హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. సో ఈరోజు మన రెసిపీ టేస్టీ గులాబ్ జామున్. సో మీరు పీజీలో కానీ ఇంట్లో కానీ ఇలాంటి టేస్టీ గులాబ్ జామ్ చేయాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ టేస్టీ గులాబ్ జామ్ మన పీజీలో కానీ ఇంటిలో కానీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఈ రెసిపీకి సింపుల్ ఇంగ్రీడియంట్స్: గులాబ్ జామున్ ప్యాకెట్, షుగర్ అండ్ మిల్క్, ఆయిల్. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం చాలా ఈజీ రెసిపీ చేసుకోవచ్చు అనమాట. సో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట మంచి టేస్ట్ రావడానికి, అదే ఇలాచీ. సో ఇలాచీ వేస్తే టేస్ట్ సూపర్ వస్తుంది అనమాట గులాబ్ జామ్కి. సో నేనైతే కొంచెం మిల్క్ని అయితే బాయిల్ చేసుకుంటున్నా. సో మిల్క్ ఎందుకంటే మనం గులాబ్ జామున్ పౌడర్ ఉంది కదా, సో అది మిక్స్ చేసేటప్పుడు వాటర్ బదులు మిల్క్ వేస్తే చాలా స్మూత్గా వస్తుంది అనమాట. అందుకు సో నెక్స్ట్ ఏమో మన గులాబ్ జామ్ పౌడర్ ఉంది కదా, సో ఇప్పుడు ఆ బాయిల్ చేసిన మిల్క్ అనేది ఈ పౌడర్లోకి యాడ్ చేస్తూ కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 hour ఆర్ ½ hour కొంచెం పక్కకు ఉంచండి. సో అది సెటిల్ అవుతుంది. ఆ సెటిల్ అయితే మనకి బాల్స్ మంచిగా వస్తాయి అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో లీవ్ ఇట్ ఫర్ ½ hour ఆర్ 1 hour. సో మీరు ఇలా చిన్న చిన్నగా బాల్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పెద్దవి చేస్తే అవి సరిగ్గా బాయిల్ అవ్వవు. సో చిన్నవి చేసి మీ షుగర్ సిరప్లో యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. సో నేను చూపించిన విధంగా మీరు బాల్స్ అయితే చేసుకోండి. సో ఈ గులాబ్ జామ్ మన పోర్షన్ చాలా తక్కువ అనమాట. మా ఫ్రెండ్ చేస్తే నాకు ఆకలి వేసేస్తుంది, అందుకే నేను చిన్నగా ఓట్స్ వేసుకొని తింటున్నాను అనమాట పక్కన. చూసారా ఎంత స్మూత్గా, ఎంత భలే ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం. సో నెక్స్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అది బాగా హీట్ అయ్యాక మనం ముందుగా బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా గులాబ్ జామున్ బాల్స్, అవి మెల్లమెల్లగా ఒక్కటి యాడ్ చేసుకోండి. ప్యాన్ చూసి భయపడకండి, మా పీజీ ప్యాన్స్ ఇట్లానే ఉంటాయన్నమాట. సో అన్ని రెసిపీస్ అందులోనే చేస్తాం కాబట్టి అది అలా అయిపోయింది, ఇగ్నోర్ ఇట్. సో నేను చూపిస్తున్నా కదా, సో ఈ బ్రౌనిష్ కలర్లో గులాబ్ జామున్ వచ్చేంత వరకు మీరు వాటిని బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది, ఎందుకంటే లోపల ఉన్న స్టఫ్ బాగా ఉడికితే కదా మంచిగా టేస్ట్ వచ్చేది. సో ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక మీరు పక్కకు తీసి పెట్టుకోండి బాల్స్ అన్నీ. సో ఇలా బాగా ఫ్రై అయ్యాక అన్ని బాల్స్ అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఒక బౌల్లో తీసుకొని షుగర్ యాడ్ చేసుకోండి. అండ్ మీ ఇష్టం, మీకు ఎక్కువ షుగర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోండి, తక్కువ షుగర్ సిరప్ చేసుకోవాలనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసి నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే కొంచెం షుగర్ ఎక్కువ తింటా కాబట్టి బాగా ఎక్కువ షుగర్ వేసుకున్నా. సో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ ఉండండి స్టవ్ మీద పెట్టి. సో ఈ కన్సిస్టెన్సీ షుగర్ సిరప్ వచ్చే వరకు మీరు బాగా స్టిర్ చేస్తూ ఉండాలి. సో వన్స్ బాగా షుగర్ సిరప్ బాయిల్ అయ్యాక ఇలా ఇలాచీ యాడ్ చేసుకోండి. సో మంచి టేస్ట్ ఇస్తుంది ఇలాచీ యాడ్ చేస్తే షుగర్ సిరప్కి. సో ఈ ఇలాచీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం బాగా మరగనించండి. సో ఈ కన్సిస్టెన్సీ చూపిస్తున్నా కదా, ఇట్లా వచ్చాక మీ స్టవ్ ఆఫ్ చేసి మీ బాగా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ అయితే దీనికి యాడ్ చేసి ఒక 1 to 2 hours వరకు అలా సెటిల్ అయ్యేలా ఉంచండి. అండ్ నెక్స్ట్
గులాబ్ జామున్, మీ ఫేవరెట్ గులాబ్ జామున్ ఐస్ క్రీమ్తో కానీ నార్మల్గా తిన్న సూపర్ టేస్ట్ వస్తుంది. అండ్ మేమైతే చాలా టేస్టీగా చేసాం గులాబ్ జామున్, చూస్తే మీకు అర్థం అవ్వాలి. సో ఎంతో టేస్టీ అయినా మా గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఒక పట్టు పట్టాలన్నమాట. చాలా బాగుంది నేర్చుకోవడానికి, అండ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది అనిపిస్తున్నా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. మళ్ళీ ఇంకో సూపర్ టేస్టీ స్వీట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ బీయింగ్. బై ఫర్ నౌ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షాన్స్ వరల్డ్.